హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు లాస్ట్ శుక్రవారం కదండి. ఇంకా గడపలకి పసుపులు రాసి బొట్లు పెట్టి ముగ్గులేసి పూజల పనులు చాలా పనులు ఉన్నాయి మనకి. ముందు 4:30కి నిద్ర లేచానండి. నిద్ర లేచి బయట కసు ఊడ్చి గచ్చు కడుగుదామని బయటకు వచ్చి చూసేటప్పటికి వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడుతుంటే వర్షంలో మనం ఏం పనులు చేస్తామండి? అందులో ముగ్గు వేయలేము, పసుపులు రాయలేము, బొట్లు పెట్టలేము. అవి చేసినా కూడా వర్షానికి ఉండవు. ఇంకేం చేస్తాం? మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకొని ఇప్పుడేమో 5 దాటింది. 5 దాటిన తర్వాత నిద్ర లేచాను. ఇప్పుడైతే పెద్ద వర్షం ఏమి లేదు కానీ ఒక్కొక్క చినుకు రాలుతుందండి. ఒక్కొక్క చినుకే కదా! గడపలకి పసుపులు రాసి బొట్లు పెట్టేలోపు కొంచెం తడి అనేది గచ్చు ఆరిపోయిద్ది కదా! తర్వాత ముగ్గు వేసుకోవచ్చులే అనుకుంటున్నా. పసుపు రాసేటప్పుడు నేను ముందు పసుపులో కొంచెం పెరుగు వేసి కలుపుతానండి. ఇలా కలపటం వల్ల పసుపు అనేది బాగా పచ్చగా ఉండిద్ది. మంచి పసుపు కలర్‌లోకి వచ్చిద్ది. మనం గడపలు పూజించుకున్నా సరే చూడటానికి బాగా పచ్చగా, నిండుగా చాలా అందంగా అనిపిచ్చిద్ది. ఎప్పుడు పసుపు రాసినా సరే నేను పసుపులో కొంచెం పెరుగు వేసి కలుపుతాను. మనం పెరుగు వేసి కలిపి రాసిన పసుపుకి, పెరుగు వేయకుండా రాసిన పసుపుకి ఒక్కసారి తేడా చూడండి, మీకే అర్థమైద్ది. పెరుగు వేస్తే మాత్రం పసుపు అనేది మాత్రం పచ్చగా, అసలు మెట్లు, అరుగులనేవి చూడటానికి చాలా అందంగా నీట్‌గా కనిపిస్తాయి. ఇప్పుడైతే బయటికెళ్ళేసి, బయట వాకిళ్ళకి అన్నిటికి పసుపులు రాసి బొట్లు పెట్టేసేయాలండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు 5:30 అలా కావస్తుంది. ఇప్పుడు పసుపులు రాసేసి, బొట్లు పెట్టేసి, ముగ్గులేసేటప్పటికి ఖచ్చితంగా టైం 6 దాటిద్ది. పిల్లలు స్కూల్‌కెళ్ళాలి. పనులు అన్నీ హడావుడైపోతాయి. ఈ వర్షం వల్ల పనులు చాలా లేట్ అవుతున్నాయి. నైట్ గచ్చు కడిగేద్దాం అనుకున్నానండి. నైట్ గచ్చు కడిగేసి ఉదయం లేచి ముగ్గేద్దాం అనుకున్నా. నైటు మేము పడుకునేటప్పటికి ఒక్కొక్క చుక్క వర్షం పడతా ఉంది. ఇంక వద్దులే ఉదయం పూట కడిగేద్దాంలే అని పడుకున్నా. ఉదయం లేచి ముగ్గు పెట్టుకుందాం అనేటప్పటికి ఉదయం వర్షం స్టార్ట్ అయింది. ఇంకేం చేస్తాం? తెల్లారిన తర్వాత 5:30కి నిద్ర లేచి ఇదిగోండి ముగ్గు వేశాను. ఇంటి ముందు చిన్న వినాయకుడి బొమ్మ ఉందండి. ముందు ఆ బొమ్మకి పసుపులు రాసి బొట్లు పెట్టేసి అక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకుంటాను. ఇంటి ముందు ఇదిగోండి సింపుల్‌గా ఇలా చిన్న డిజైన్ వేసి, ఈ డిజైన్‌లో పసుపు, కుంకుమ వేశాను. మెట్లు కూడా ఇదిగోండి పసుపులు రాసేసి బొట్లు పెట్టేశాను. ఉదయానికి ఎలాగోలా వర్షం అనేది తగ్గిపోయిందండి. ముగ్గేసుకోవటానికి మాత్రం వర్షం తగ్గిపోయి మనకి గ్యాప్ అనేది ఇచ్చింది. మళ్ళీ తర్వాత వర్షం వచ్చిద్దో రాదో చూడాలి. ఈ ముగ్గు ఉండిద్దో ఉండదో. శ్రావణ మాసంలో ముగ్గులు వేసుకోవాలంటే ఇదే ప్రాబ్లం అండి. వర్షం వస్తూ ఉంటుంది. మనం ఇంత కష్టపడేసిన ముగ్గులన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. కాకపోతే వర్షం లేకపోతే మనకు జరగదు. పంటలు పండాలన్నా, మనకు బాగా డబ్బులు రావాలన్నా వర్షాలు ఉండాల్సిందే. బయట వాకిలి పని అయితే అయిపోయిందండి. ముగ్గులు వేసేసాను, పసుపులు రాసి బొట్లు పెట్టేశాను. వాకిలి పని అయితే శుభ్రంగా అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కొంచెం టైం ఉందిలే అని ఇదిగోండి బట్టలన్నీ నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టేసి అంట్లన్నీ బయటేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేస్తే ఒక పెద్ద పని అయిపోయిద్దండి. తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇల్లు ఊడవటం తుడవటం అవి చేసి పూజ పనులు చేసుకోవచ్చు. పండగ రోజు మాత్రం ఈ పనులు ముందే చేసుకుంటానండి. ఎక్కువ శాతం ఈ బట్టల పని, అంట్ల పని అనేది ముందే చేస్తాను. ఇంకెప్పుడో కుదరలేదనుకున్నప్పుడు వీటిని వాయిదా వేస్తా కానీ, లేదనుకోండి పూజ చేయాలనుకున్నా ఏదన్నా పండగ రోజు మాత్రం ఈ పనులు ముందే చేసుకుంటాను. వీటిని వాయిదా వేసి మనం స్నానాలు చేసి పూజలు చేసామనుకోండి, తర్వాత ఈ పని చేయాలంటే చేయాలనిపించదు. స్నానం చెయ్యకముందే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి. నిన్న పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన క్యారేజీలు కూడా కడగలేదండి. అంతే ఉంచాను. నిన్నైతే అంట్లనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఉదయం పూట అన్నీ ఒకేసారి కడిగేయొచ్చులని నిన్న సాయంత్రం కడగలేదు. నిన్న మధ్యాహ్నం మాకు భోజనాలు ఉండేయండి. భోజనాలు ఉండటం వల్ల అన్నం వండలేదు కదా! అంట్లనేవి చాలా తక్కువగా ఉన్నాయి. క్యారేజీ ఒక్కటే కదా! ఏం కడిగేస్తాంలే ఉదయం కడిగేయొచ్చులే అని దాన్ని అలాగనే పెట్టేశాను. ఈరోజు టిఫిన్ అయితే దోసలు చేశానండి. కూర ఏమో బంగాళదుంప టమాటా కూర చేశాను. దోసల్లోకి మేము బంగాళదుంప టమాటా కూర తింటాము. పులుసు కూర ఏదైనా చాలా బాగుండిద్దండి. పులుసు కూర కానీ మనం చారు పెట్టుకుంటాం కదా, పప్పు చారు, రసం కానీ ఏవైనా సరే దోశల్లోకి చాలా బాగుంటాయి. మా పిల్లలు తింటారు. ఫస్ట్ 2 రోజులు చట్నీ చేశాను. ఈ రోజైతే మాత్రం చట్నీ చేయకుండా కారం వేసుకుందాంలే అనుకున్నాను. కూర బంగాళదుంప టమాటా కూర చేశాను కదా, దోశల్లోకి మా ఇంట్లో వాళ్ళు కూర తింటారు.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులుసు కూర ఏదైనా తినొచ్చండి. వంకాయ టమాటా, బంగాళదుంప టమాటా, దోసకాయ టమాటా. మనం టమాటా కాంబినేషన్‌గా కర్రీస్ చేసుకుంటాం కదా! ఆ కర్రీస్ ఏవైనా తినొచ్చు. బంగాళదుంప ఫ్రై అయితే చాలా బావుండిద్దండి. నిన్న బంగాళదుంప ఫ్రై చేశాను కదా నేను. దోస పోసి దోస మీద మనం బంగాళదుంప వేసుకున్నామనుకోండి, మసాలా దోసలాగా చాలా బావుండిద్ది. భలే టేస్టీగా ఉండిద్ది. మా అబ్బాయి అయితే స్కూల్‌కెళ్ళిపోయాడండి. ఇంకా వాడు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం ఇంకా నీట్‌గా ఊడ్చుకుంటా వచ్చాను. ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఇంకిప్పుడు బండ్లు తుడవాలండి. బయట ఇక్కడ గడపకు పసుపు రాస్తాను గదా! బయట గడప పూజించుకోవాలనుకుంటే ఇంకిక్కడ పూజిస్తానండి నేను. వరండాలో ఇలా గచ్చులాగా ఉండిద్ది గదా! ఇక్కడ పసుపు రాసి బొట్లు పెడతాను. ప్రతి శుక్రవారం ఇంకా పసుపులు రాసేసి బొట్లు పెడతాను. పసుపు ఎక్కువగా రాయటం వల్ల ఇంకా ఇదిగోండి ఈ గచ్చుకి బాగా అంటుకొని పోయి అలాగనే ఉండిద్ది. మనం చేత్తో రుద్ది కడిగినా కూడా ఈ పసుపు అనేది పోదు. అందుకని బ్రష్ తీసుకొని గట్టిగా రుద్ది కడిగామనుకోండి పసుపు మరకలనేవి లేకుండా ఉంటాయి. మనం బయట మెట్లవి పూజించుకుంటాం కదండీ! పసుపులు రాసుకుంటాం గదా! తర్వాత చూడండి పసుపు మరక అనేది అలాగనే ఉంటది. మనం చీపిరి పెట్టి ఎంత రుద్ది కడిగినా సరే మరకలనేవి త్వరగా పోవు. కొంచెమైనా గానీ అంటుకొని అలాగనే ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఇట్లాంటి బ్రష్‌లు తీసుకొని బ్రష్‌లతో రుద్ది కడిగామంటే పసుపు మరకలనేవి పోయి మెట్లనేవి పాచిపట్టినట్టు లేకుండా నీట్‌గా ఉంటాయి. ఎప్పుడైనా మీరు మెట్లు అవి కడిగి పసుపులు రాయాలంటే బ్రష్ తీసుకొని నీట్‌గా రుద్దేసి కడిగి పసుపు రాసుకోండి. అప్పుడు మా మెట్లనేవి చాలా నీట్‌గా ఉంటాయి. ఇంక ఇల్లు మొత్తం నీట్‌గా తుడుచుకుంటా వచ్చానండి. ఇప్పుడు వరండాలో తుడుస్తున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకున్నామంటే నీట్‌గా ఉండిద్దండి. మళ్ళీ వాళ్ళు ఇంటికొచ్చేంత వరకు ఇల్లు చూడటానికి చాలా నీట్‌గా ఎక్కడ వస్తువు అక్కడ బండ్ల మీద చిన్న మరకనేది లేకుండా ఉండిద్ది. అందుకనే ఇంట్లో వాళ్ళు బయటికెళ్ళిన తర్వాతే నేను ఊడవటాలు, తుడవటాలు ఆ పనిలో పెట్టుకుంటాను. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే చాలు. ఇంకా పుస్తకాలు, బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. వాళ్ళు స్నాక్స్ తింటా ఇంట్లో పడేస్తా ఉంటారు. ఇంకా అప్పుడు మన ఇల్లు చిందరవందర గందరగోళంగానే ఉంటది. ఎంత నీట్‌గా ఊడ్చుకున్నా సరే ఏదో ఒకటి వాళ్ళు తెచ్చి పడేస్తానే ఉంటారు. ఇంకా పిల్లలు స్కూలుకి పోయినంత సేపు మాత్రం ఇల్లనేది నీట్‌గా ఉండిద్ది. బయట వరండా కూడా ఇంక ఇదిగోండి మొత్తం నీట్‌గా తుడిచేస్తున్నాను. వర్షం పడ్డది కదా! అంతా తడిగా ఉంది. అందులో ఇప్పుడు పసుపు రాయటానికి ఇదంతా కడిగేసా కదండీ! అంతా పసుపు నీళ్ళు వాటర్ ఎక్కువగా ఉంది. ఇంకా మొత్తం ఇదిగోండి బండ్లు తుడిసే కర్ర తీసుకొని నీట్‌గా మొత్తం తుడిచేశాను. మళ్ళీ చూడండి వర్షం స్టార్ట్ అయింది. 7:30కి అలా వర్షం స్టార్ట్ అయింది. ముగ్గేసినప్పుడు ముగ్గయితే బానే ఉంది. వర్షం పడి ముగ్గు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. ఈ శ్రావణ మాసంలో మనం ముగ్గేస్తే ముగ్గు ఉండిద్దో లేదో కూడా అర్థం కావట్లేదండి. సాయంత్రం దాకా ముగ్గనేది మనం వేసింది వేసినట్టు ఉంటే ఎంత బావుండిద్దో కదా! ఈ శ్రావణ మాసంలో ఈ వర్షాలకి ముగ్గు వేసినా వేసినట్టు ఉండట్లేదు. ఇంకా వర్షాలు పడ్డా, ఏం పడ్డా గానీ మన పూజలు మాత్రం తప్పవు గదా! అందులో లాస్ట్ వారం. ఇంక ఈ వారం పూజ చేసుకోపోతే ఎలా? ఇంక ఇదిగోండి పసుపులు రాసేస్తున్నాను. ఈ గచ్చంతా మొత్తం నీట్‌గా కడిగేశాను గదా! ఇప్పుడు పసుపు రాస్తున్నాను. పసుపు చూడండి పెరుగేసి కలపటం వల్ల చాలా పచ్చగా, బాగా నీట్‌గా, అందంగా కనిపిస్తుంది గదా! పెరుగు వేసుకుంటే పసుపు అనేది బాగా పచ్చగా ఉండిద్దండి. పండగ రోజు ఇంటి గడపలనేవి ఎంత నీట్‌గా పూజించుకుంటే అంత అందంగా ఉంటాయి. ఇంకా పసుపు రాసేసి ఇదిగోండి కుంకంతో బొట్లు పెట్టేస్తున్నాను. పసుపు రాసి ఇలా బొట్లు పెట్టి చక్కగా ముగ్గు వేసుకుంటే చూడటానికి ఎంతో అందంగా చాలా బాగుండిద్ది కదా! మన మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉండిద్దండి. పండగ రోజు మనం ఉదయాన్నే పెందలాడి నిద్రలేస్తాం కదా! నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపించిద్ది. ప్రతిరోజు ఇలాగే నిద్రలేచి ఇలా చేస్తే బాగుండు అనిపించిద్దండి. కానీ ప్రతిరోజు చేయటానికి మనకు కుదరదు కదా! ఏదో పండగలప్పుడు, శుక్రవారాలప్పుడు, శ్రావణ మాసాలప్పుడు అలా చేస్తూ ఉంటాము. డైలీ పూజలైతే మాత్రం చేయమండి. ఇలా పసుపులు రాయటం, బొట్లు పెట్టటాలైతే చెయ్యం. కుంకుమ బొట్లు పెట్టేసి, ఇంకా ముగ్గుతో కూడా బొట్లు పెట్టేశానండి. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గుతో తెల్లగా బొట్లు పెడితే చూడటానికి భలే అందంగా ఉంటది కదా! పిండితో అయితే బొట్లేం పెట్టలేదండి. ముగ్గుతోనే పెట్టేశాను. ఇంకా దేవుడి దగ్గర ముగ్గేయాలి, పూజించాలంటే పిండి వాడతా గానీ, మామూలుగా బయట పూజించటాలైతే మాత్రం ముగ్గే వాడతాను. ఒక్క దేవునికి మాత్రమే పిండనేది వాడతాను. పిండితో ముగ్గేయటానికి అంత నీటుగా రాదండి. మనం ముగ్గుతో ముగ్గేస్తేనే చాలా నీటుగా వచ్చిద్ది.
వాకిలి ముందు ఇంక ఇదిగోండి సింపుల్గా ఇలా తామర పుష్పంతో చిన్న డిజైన్ వేస్తున్నాను. పండగ రోజు మన ఇంటికి కళను తెచ్చేవి ఈ ముగ్గులు, ఈ పసుపులు, ఈ కుంకాలేనండి. ఇలా పూజించడం వల్ల ఈరోజు పండగ, ఈరోజు ఏంటి విశేషం అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వారం లాస్ట్ వారం కదండి. ఈ వారం మాకు మణిదీపవర్ణం పూజ ఉంది. శ్రావణ మాసం మొదలైన కానించి ప్రతి శుక్రవారం మణిదీపవర్ణం పూజ చేస్తానే ఉన్నామండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో. ఈ వారం కూడా వేరే వాళ్ళు పూజ పెట్టుకుంటున్నారు. ఇంకా సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి మణిదీపవర్ణం పూజను చెయ్యాలి. ఈ వారంతో ఇంక అయిపోయిద్దండి పూజలు చేసుకోవటం. మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, పూజ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు శ్రావణ మాసం కాకపోయినా సరే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజు మంచిదైతే ఆ రోజు మణిదీపవర్ణం పెట్టుకోవచ్చు. మణిదీపవర్ణం 9 సార్లు చదువుకుంటే చాలా మంచిదండి. కుదరని వాళ్ళు, శ్రావణ మాసం కుదరని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు శ్రావణ మాసం కాకపోయినా సరే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ రోజు మంచి రోజు అయితే ఆ రోజు పూజ పెట్టుకోండి, చాలా మంచిది. ఇదిగోండి వాకిలి ముందు సింపుల్గా నేను ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. ఇంకా గడపలన్నీ పూజించడం అయిపోయింది. గడపలు పూజించే పనేమి లేదండి ఇంకా. అందుకని ఇంకా పసుపు చూడండి కాళ్ళకు రాసుకుంటున్నాను. పూజించడం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో పసుపు కాళ్ళకు రాసుకుంటాను. కాళ్ళకి మనం పసుపు రాసుకునేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ అనేది ఉండకూడదంటండి. ఖాళీ అనేది లేకుండా, అంటే మన స్కిన్ అనేది కనిపించకుండా మొత్తం పసుపు రాసుకోవాలి. కొంచెం కూడా ఏళ్ల మధ్యలో కూడా ఎక్కడ గ్యాప్ అనేది ఖాళీ అనేది కనిపించకూడదు. మొత్తం నిండుగా రాసేసుకోవాలి. అందుకని చూసి 1కి 2 సార్లు పర్ఫెక్ట్గా రాసుకుంటాను. మణిదీపవర్ణం పూజ ఎలా చేసుకోవాలో చెప్పమన్నారు కదండి. ఏం ఉండదండి. మనం లక్ష్మీదేవి పటం ఒకటి తెచ్చుకొని అమ్మవారికి చీర, గాజులు, జాకెట్ అవి పెట్టుకొని 9 రకాల ప్రసాదాలు చేసుకొని కలశం చెంబు అవి పెట్టేసుకొని ఇంకా 9 సార్లు మణిదీపవర్ణం చదువుకుంటే సరిపోయిద్దండి. 9 ప్రసాదాలు చేయాలని కూడా అవసరం ఉండదు. అమ్మవారికి పాయసము, పులిహార, పానకం, వడపప్పు అలాంటివి ఏదో 2-3 ప్రసాదాలు చేసుకున్నా చాలు. ఇంకా మనం ఎలాగో పూజ పెట్టుకుంటున్నాం కదా అని 9 ప్రసాదాలు చేసుకుంటున్నాము. కొంతమంది ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలండి. ఓపిక ఉన్న వాళ్ళు జాకెట్ పెట్టచ్చు, లేదనుకోండి 2 గాజులు ఇవ్వటం, లేదనుకోండి ఉట్టి ప్రసాదం తాంబూలమైనా ఇవ్వచ్చండి. నా పూజ అయితే అయిపోయిందండి. దేవుడికి పూజ చేసి ఇంకా లాస్ట్లో ఇదిగోండి మా అత్తయ్య పటానికి పూలు పెట్టేసి దండం పెట్టుకున్నాను.